పొరపాటో గ్రహపాటో అనేది పక్కకు పెడితే ఫన్ బకెట్ భార్గవ్ జీవితం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతాం. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడనే కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న భార్గవ్ జీవితం మరో పెద్ద కుదుపుకులోనైంది. అనారోగ్య కారణాలతో భార్గవ్ తల్లి మరణించింది. దీంతో తన తల్లిని కడసారి చూసేందుకు, కొడుకుగా తన బాధ్యతలను నిర్వర్తించేందుకు ప్రత్యేక అనుమతితో జైలు నుంచి బయటికి వచ్చాడు భార్గవ్. తనను కనీ పెంచిన తల్లి అచేతన స్థితిలో ఉండడాన్ని చూసి భార్గవ్ తట్టుకోలేకపోయాడు. ఆమె పార్థివ దేహంపై తలపెట్టి గుండెలవిసేలా రోధించారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత ఓదార్చుతున్నా భార్గవ్ మాత్రం ఏడుపు ఆపలేదు. ఈ విషాదం జరిగి 3 రోజులు అవుతుండగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారందరూ బాగా ఎమోషనల్ అవుతున్నారు. భార్గవ్ లాంటి దీన పరిస్థితి మరెవరికి రాకూడదని కోరుకుంటున్నారు. యూట్యూబర్గా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భార్గవ్. టిక్టాక్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్తో ఎంతో మంది ఫాలోవర్స్ను సొంతం చేసుకున్నారు. యూట్యూబ్లో ఫన్ బకెట్ కామెడీ వీడియోలతో భార్గవ్ పేరు మార్మోగిపోయింది. కొన్ని టీవీ షోల్లోనూ కనిపించారు. ఇలా తన కెరీర్లో ఎదుగుతున్న క్రమంలోనే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తనతో పాటు వీడియోలు చేసే ఓ 14 ఏళ్ల అమ్మాయి భార్గవ్పై అత్యాచారం ఆరోపణలు చేసింది. ఈ విషయమై 2021 ఏప్రిల్ 16న బాధితురాలి తల్లి పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. దీంతో భార్గవ్పై దిశ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఈ కేసును విచారించిన విశాఖ జిల్లా పోక్సో కోర్టు గతేడాది జనవరిలో తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినందుకు గాను ఫన్ బకెట్ భార్గవ్కి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్న భార్గవ్ చెవిలో మరో పిడుగులాంటి వార్త పడింది. తన తల్లి అనారోగ్య కారణాలతో మరణించిందనే విషయం తెలిసింది. దీంతో తన తల్లిని తలుచుకొని గుండె పగిలేలా ఏడ్చిన భార్గవ్ జైలు అధికారుల ప్రత్యేక అనుమతితో తన తల్లిని కడసారి చూసుకున్నాడు. అంత్యక్రియలు నిర్వహించాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియోలతో నెట్టింట మరోసారి వైరల్ అవుతున్నాడు.